కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. యోగాకు పుట్టినిల్లైన మన దేశంలో ప్రతి ఒక్కరూ బాల్యం నుండే యోగాలో శిక్షణ పొందాలని సూచించారు. చిన్న వయసు నుంచే యోగా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం లభిస్తాయని తెలిపారు. రాబోయే జాతీయ స్థాయి పోటీల్లో మన కరీంనగర్ క్రీడాకారులు అధిక సంఖ్యలో విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. దాదాపు 400 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఏజ్లో మీకు ఫ్లెక్సిబుల్ మేము అందుతాం అట్లా మాత్రం అవుతుందా? మాత్రం అవుతుందా? కాదు. సో మీకు మృక్కంగానే మీరు ఉన్నప్పుడే ఇదే కంటిన్యూ చేస్తే ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇది బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పరిచయం చేసిన యోగా భారతదేశం, ఈ ప్రపంచానికి యోగాను పరిచయం భారతదేశం. అందుకే ఇప్పుడు ఎస్ఐడి గారు చెప్తాను, 173 దేశాలలో 160 దేశాలు కూడా యోగా కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక మీరు రోజు యోగా చేస్తే డైటింగ్ అవసరం లేదు, దవాఖాన అవసరం లేదు, మందులు అవసరం లేదు. అంతవరకు గ్యారంటీ చెప్పుకుంటారు. అందుకే యోగా అనేది వాస్తవం చెప్పాలంటే చిన్నప్పటి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర స్థాయిలో మీకు సెలెక్షన్ కావాలి. మరి రవిశంకర్ గారు ఎస్ఐడి చెప్తున్నారు, ఇంత పెద్ద స్టేడియాలు ఎక్కలేవు, ఇంత పెద్ద స్పోర్ట్స్ స్కూల్ ఎక్కలేవు. అందుకే హైదరాబాదే కాదు, నేషనల్స్ రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ లో పెట్టుకుందామని ఆలోచన ఎస్ఐడి గారు కోఆపరేట్ చేస్తే తప్పక కరీంనగర్ వేదిక కావాలన్నది, కరీంనగర్ వేదిక అయిపోయింది. ఏంటి సంపూర్ణ సహకారం ఉంటాం. ఇక్కడ ఫస్ట్ చూడంగా సిద్ధారెడ్డి గారు, రవీంద్ర సింగ్ గారు, ఫస్ట్ చూడగా కృష్ణ సార్ వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ దీన్ని ప్రమోషన్ చేస్తూ ఈ యొక్క యోగాను ప్రమోషన్ చేస్తున్న అంటే జిల్లాలో ఇంత పెద్ద క్రీడాకారులు ఉన్నారు, ఇంతమంది యోగా నేర్చుకుంటున్నారు, చిన్న ఉన్నారు. కానీ ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి నిత్యం యోగా అనేది అవసరంగా ఉండాలి, మ్యాండేటరీ ఉండాలంటే వారి ప్రపంచానికి చెప్పాలి. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలి, మీడియా ఎంకరేజ్ చేయాలి. అందుకే ఈసారి కరీంనగర్ లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అయితే కరీంనగర్ అంతా కూడా మరొకసారి దృష్టి సారిస్తుంది. కాబట్టి మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్ తొందరగా స్టేట్ లెవెల్ తెలిసిన వాళ్ళే స్టేట్ లెవెల్ తెలుస్తుంది. ఇప్పటికే నేషనల్ ఆడినట